అధిక ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పందన కూడా కలగలేదు. అండ్ దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇప్పుడు విద్యా సంవత్సరం ఇంకో 2 వారాల్లో ప్రారంభం కానుంది. కానీ ప్రభుత్వం ఈ స్కూల్ ఫీజు నియంత్రణ గురించి ఎటువంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? హలో అన్నా, చెప్పు. రాజ్ కుమార్, విద్యా సంవత్సరం మరో 2 వారాల్లో ప్రారంభం కాబోతోంది. కానీ ఈ అధిక స్కూల్ ఫీజుల నియంత్రణ పట్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క తమిళనాడు సీఎం విజయ్ ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఏదో విద్యా సంస్థలు ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదు. ఎవరైతే ఏ స్కూల్స్ అయితే ఫీజులు ఉన్నాయో అవి నోటీస్ బోర్డు మీద పక్కా అందరికి కనబడేట్టుగా అందరికి ఆ బోర్డుపై డిస్ప్లే చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇదే నిర్ణయాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే రేవంత్ సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇది ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఫీజుల దోపిడీ మీద ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలని చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సో ఇప్పటి వరకు కేవలం నిర్ణయాలు వారు మాత్రమే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ లో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే ఆకునూరు మురళి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ చాలా సిఫార్సులు చేసింది. ఆ కమిటీ కేవలం 8% మాత్రమే, ప్రతి సంవత్సరం 8% మాత్రమే ఫీజు పెంచాలని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో దానిపై 8% ఏదైతే పెంచాలని కమిటీ ఇచ్చిందో దాని మీద ప్రైవేటు విద్యా సంస్థలు అందరూ కూడా విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. అవి అమలు కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఇంకా అనేకమైన నియంత్రణలు కూడా ఆకునూరు మురళి కమిటీ సిఫార్సు చేసింది. ఈ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ కావాలి, ఆఫ్లైన్ కావాలి, ఒక సెల్ కావాలని కూడా వీళ్ళు కొన్ని చేశారు, సిఫార్సులు చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలంగాణలో ఇవి ఇంప్లిమెంటేషన్ కు సాధ్యం కావట్లేదు. కేవలం కమిటీ సిఫార్సుల వరకు వచ్చి ఆగింది. ఇటీవల ఆయన రాజీనామా కూడా చేశారు ఆకునూరు మురళి. సో దీంతో ఇది కేవలం ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఒత్తిడి తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో మనకు చర్చ జరిగింది. సో ఇక్కడ ఇప్పటికే తల్లిదండ్రులు చాలా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ కాబోతున్నాయి. ఒకవైపు పుస్తకాలు, వాటికి డబ్బులు, షూస్, బెల్ట్, ఇంకా రకరకాల స్టేషనరీ ఇవన్నీ కూడా స్కూల్లోనే తీసుకోవాలి. ఏదైతే ఫీజులు ఉన్నాయో ఫీజులకు సమానంగా ఈ యొక్క సంబంధించిన స్టేషనరీ ఈ వస్తువులన్నిటి కూడా అవుతుందో పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. స్టూడెంట్స్ యూనియన్స్ ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ కూడా దీని మీద సుదీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నాయి. ప్రభుత్వం చాలా సార్లు కలిశారు. ఇప్పుడు గతంలో రాజ్ కుమార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒత్తిళ్ల వల్లని, అంటే ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిళ్ల వల్ల ఏమైనా ప్రభుత్వం తలొగ్గాల్సి వస్తోందా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి చాలా ఒత్తిళ్లు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మనం చూసాం, ఇంటర్మీడియట్ బోర్డు విలీనం చేయాలి, దీనివల్ల ఇబ్బందులు అవుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఈ కమిటీ సిఫార్సు చేసింది. చాలా మంది సజెషన్ చేశారు గవర్నమెంట్ కు. ఈ రేవంత్ రెడ్డి కూడా సీఎం గా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు, దీని మీద నిర్ణయం తీసుకోండి, త్వరలో ఇంటర్మీడియట్ బోర్డు రద్దు అవుతుంది. కానీ ఈలోపు ప్రైవేట్ యాజమాన్యం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. సో ఆ నిర్ణయాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.
సో మొత్తం మీద స్కూల్ వ్యవస్థ మీద ఇక్కడ ప్రభుత్వం కూడా కఠినంగా లేకపోవడం, అంటే ప్రైవేట్ స్కూళ్ళ మీద కేవలం పేపర్ కు, మీడియాకు, ప్రకటనలకు, డాక్యుమెంటేషన్ కు మాత్రమే సరిపోతుంది తప్ప ఇంప్లిమెంటేషన్ లో జరగట్లేదు. అదే ఇవాళ పేరెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ కమిటీ కానీ, స్టూడెంట్ యూనిట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన చేసేది, విమర్శలు చేసేది అది కేవలం మీరు పేపర్ వర్క్ మాత్రమే జరుగుతుంది కానీ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అత్యధికమైన ఫీజులు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. మా స్కూల్లో ఇంత ర్యాంక్ వస్తుంది, మా స్కూల్లో ఇన్ని మార్కులు వచ్చాయి, సో ప్రమోషన్ చేసుకోవడము, ఆ ప్రమోషన్ తగ్గట్టు ఫీజులు పెంచుకోవడం 30 నుంచి 40, 50, 60%, కొన్ని చోట్లయితే అంతకంటే 50% కంటే ఎక్కువగా ఫీజులు ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయి. అలా అయితేనే రండి, లేకపోతే అవసరం లేదని యాజమాన్యం కరాఖండిగా చెప్పడంతో తల్లిదండ్రులు కూడా దిక్కుదోచని పరిస్థితి. ఒకవైపు గవర్నమెంట్ స్కూల్స్ ను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది ఇంప్లిమెంటేషన్ లో లేదు. చాలా స్కూళ్లలో అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. సో దీంతో తల్లిదండ్రులు కూడా చేసేది ఏం లేక ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో ఈ యొక్క ఫీజుల దోపిడీ మీద నియంత్రణ లేదు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ కంప్లైంట్ చేసినా కూడా అధికారులు పట్టించుకోకుండా మళ్ళీ యాజమాన్యానికి కూడా కొంతమంది చెప్తున్నట్టుగా మనకు సమాచారం చేసింది. ఒక పేరెంట్ నిన్న కనుక్కున్నాం, మేము డ్రైవ్ చేస్తున్న సందర్భంలో 9+ న్యూస్ అడిగినప్పుడు మేము ఇటీవల డిఈఓకు కంప్లైంట్ చేసినప్పుడు ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో ఆ కాపీ డైరెక్ట్ స్కూల్ యాజమాన్యానికి వెళ్ళిందట. సో ఒకవేళ కంప్లైంట్ చేసినప్పుడు అడగాలి, ఇలా మీకు కంప్లైంట్ వచ్చిందని దాని మీద అధికారులు ఆరా తీయాలి, ఎంక్వైరీ చేయాలి, నిజమైతే చర్యలు తీసుకోవాలి. కానీ ఏదైతే పేరెంట్ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ కాపీ కాస్త యాజమాన్యం చేతిలో ఉంది అంటే దీని అర్థం ఏంటి? అధికారులు కూడా ప్రైవేటు స్కూల్ సంబంధించిన యాజమాన్యాలకు వాళ్ళు కూడా లొంగిపోతున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా రకరకాల ఒత్తిళ్లకు లోన్ అవుతున్నారా? ఇవన్నీ చాలా విమర్శలు వస్తున్నాయి ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో. ఒకవైపు ప్రభుత్వము కరాఖండిగా లేదు, కఠినమైన నియమాలు నిబంధనలు లేవు, నియంత్రణ లేదు. దాంతో పాటు అధికారులు కూడా ఫీల్డ్ లో, గ్రౌండ్ లో ఏ స్కూల్లో ఎంత ఉన్నాయి ఫీజులు, ఈ బుక్స్ కి ఎంత వసూలు చేస్తున్నారు, ఇయర్ బై ఇయర్ ఎంత ఫీజు పెరుగుతా ఉంది. సో దీని మీద ఒక ఫీల్డ్ కంట్రోలింగ్ అనేది లేదు, ఫీల్డ్ మానిటరింగ్ అనేది లేదు. కేవలం ఎవరైనా పేరెంట్స్ ఆందోళన చేసినప్పుడు అది మీడియాలో వస్తుంది, పేపర్లో వస్తుంది. ఆ ఒక్కరోజు 2 రోజులు ఒక డిఈఓ కానీ, ఎంఈఓ కానీ, లేకపోతే సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏదో 1-2 స్కూల్లో వెళ్ళడము, ఒకటి తనిఖీలు చేసినట్టుగా చూపించడము, ఆ తర్వాత శరామామూలే. మళ్ళీ అంటే ఒక స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే 1-2 దాడులు చేయడము, లేదా ఎంక్వైరీ చేయడము, తనిఖీలు చేయడము, ఆ తర్వాత మళ్ళీ మామూలే. సో దీని మీద ఆ పేరెంట్స్ కమిటీ, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఫీజులు భరించలేకపోతున్నాం, తర్వాత వస్తున్న ఆదాయానికి కడుతున్న ఫీజులకు పొంతనే లేదు అని చాలా ఈ హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలంగాణలో చాలా ఇబ్బందులు పడుతా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. తమిళనాడులో ఎలా అయితే విజయ్ తీసుకున్న నిర్ణయం ఎలా అవుతుందో డిస్ప్లే పెట్టాలి, బోర్డు పెట్టాలి, ఎంత ఫీజు ఉంది, ఏ క్లాస్కి ఎంత ఫీజు, డొనేషన్ ఎంత, బుక్స్ కి ఎంత, ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే అనేది పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. రైట్. అయితే రాజ్ కుమార్, ఇప్పుడు ఈ ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? అధిక స్కూళ్ల ఫీజుల నియంత్రణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హెచ్ఎస్పీఏ ప్రెసిడెంట్ వెంకట్ గారు అందిస్తారు. వెంకట్ గారు, ఈ అధిక స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం అసలు గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అయితే దీనిపైన విద్యా సంస్థల ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా? యాజమాన్యాల ఒత్తిళ్లు ఎలా చూడాలి?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అని అంటే దాదాపు 2016 వేసిన తిరుపతిలో కమిటీ ఇప్పటిదాకా డేలైట్ చూడలేదు. ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కుమ్మక్కై ఈ రాష్ట్రంలో లేదా మధ్యతరగతి విద్యార్థులకు ఇటు గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేస్తూ ఇటు ప్రైవేట్ స్కూల్ అందరాని విధంగా అంటే అంత హై ఫీజులు పెట్టి కనీసం ప్రభుత్వానికి ఒక ఫీ రెగ్యులేషన్ కమిటీ, దానికి పెద్ద ఎక్సైజ్ చేయాల్సిన పనే లేదు. తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ అని ఇంజనీరింగ్ కళాశాలలో ఉంది. దాని ముసాయిదా తీసుకొని, ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలు తక్కువ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని ముసాయిదాను తీసుకొని ఎట్లా దీన్ని ఇంప్రూవైజ్ చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. కానీ ఆ ప్రయత్నం చేయకుండా కేవలం ప్రతి అకాడమిక్ ఇయర్ అంటే దాదాపు ఏ చట్టం వచ్చినా మీకు నవంబర్ డిసెంబర్ లో వస్తే ఆ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి పనికొస్తుంది. ఇప్పుడు వాళ్ళు చట్టం తీసుకొచ్చినా ఇమ్మీడియట్ ఏం చేయలేదు, ఎందుకంటే దాదాపు అన్ని స్కూల్స్ ఫీజులు పెంచేసినాయి, ఫస్ట్ టర్మ్ ఫీజులు కలెక్ట్ చేసేసినాయి. అంటే దీనికి ప్రధానంగా మనం చూసుకుంటే ప్రభుత్వానికి ఎటువంటి కనీస చిత్తశుద్ధి అనేది లేదనేదే మనం అబ్జర్వ్ చేయాలి. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ గా దాదాపు 2009 నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నా సరే ఇప్పటిదాకా ఒక చట్టం తీసుకురావడంలో వివిధ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మనకు అర్థమవుతుంది. బేసిక్ గా ఏదైతే నేను వచ్చినప్పుడు 58% ప్రభుత్వ స్కూల్కి వెళ్ళేది, 42% ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేది. కానీ ఈ రోజు ఆ అంకెలు మారినాయి. 54% ఈ రోజు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, 46% గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. అంటే దాదాపు ఈ మధ్యలో ఏదైతే చర్నౌట్ ఉందో ఆ చర్నౌట్ ప్రధానంగా చిన్న చిన్న బడ్జెట్ స్కూల్లోకి వెళ్ళడము. అంటే ఇక్కడ ఎటువంటి ఫీజు ఒక చట్టబద్ధత లేకుండా, అంటే కనీసం ఒక కమిటీ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ అనేది లేకుండా స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే వెసులుబాటు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి దీన్ని పేరెంట్స్ కి ఎంత అంటే ఇప్పుడు జూన్ వచ్చేసింది కాబట్టి బుక్స్ కొనాలి, యూనిఫామ్ కొనాలి, షూస్ కొనాలి, అంటే ప్రతిదీ స్కూల్లోనే. అంటే ఈ కైండ్ ఆఫ్ ధోరణి ఇంకొక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు విద్యకు దూరం అవుతారని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తూ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కనీసం మీరు ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో చట్టం పాస్ చేస్తే కనీసం వచ్చే అకాడమిక్ ఇయర్ అయినా ఆ చట్టం అమల్లోకి వస్తుంది. లేదా లొసుగులతో వస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఒక దశాబ్ద కాలం తిరుగుతుంది కోర్టులలో. కాబట్టి చిత్తశుద్ధి ఉండాల్సిన ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ కంట్రోల్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అక్రమంగా ఫీజులు వసూలు చేసే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయడం ద్వారా ఏవైనా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? గుర్తింపు రద్దు చేయడం అంత ఈజీ కాదండి. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినంత ఈజీ కాదు. మొత్తం ఇప్పటిదాకా మీరు తెలంగాణ హిస్టరీలో చూసుకుంటే ఒకే ఒక స్కూల్ గుర్తింపు రద్దు చేసిర్రు. అది ప్రధానంగా ఎందుకంటే అప్పుడు ఒక యాక్సిడెంట్ లో స్కూల్ భవనం కూలి విద్యార్థులు మృతి చెందారు, అప్పుడు చేసింది తప్ప ఒక గుర్తింపు రద్దు చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆ ప్రభుత్వం చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది తెలియదు ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, సిబిఎస్ఈ, ఐజీసీఎస్సి, ఏదైనా సిబిఎస్ఈ ఏదైనా సరే, ఐసిఎస్సి కానీ ప్రభుత్వం నుంచి ఇంతకుముందు ఎన్ఓసి తీసుకోవాలి. కానీ ఇప్పుడు 2 అఫిలియేషన్, అదే ప్రభుత్వం అఫిలియేషన్ వాపస్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మూయాల్సిందే. కానీ అది అంత ఈజీ కాదు, ఎందుకంటే దాదాపు 600 నుంచి 1000 మంది పిల్లల భవితవ్యం ఉంటుంది. వాళ్ళని మళ్ళీ వేరే స్కూల్ అకామిడేట్ చేయడం అది ఈజీ కాదు. కాబట్టి ప్రభుత్వం ఆ స్టెప్కి వెళ్ళలేదని మేము అనుకోవట్లేదు. ప్రభుత్వం ఆ స్టెప్ దగ్గర వెళ్తుందని మాకు నమ్మకం లేదు. ప్రభుత్వం దానికన్నా ఒక చట్టబద్ధత కలిగిన ఒక అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని పకడ్బందీగా రూపొందిస్తే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్ మేము ప్రైవేట్ స్కూల్ని కంప్లీట్ గా తీసేయండి అని మేము అనట్లేదు. మేము అనేది ఒక నియంత్రణ తీసుకురండి. ప్రతి వ్యవస్థలో ఒక నియంత్రణ ఉన్నప్పుడు మీరు ప్రతి వ్యవస్థలో నియంత్రణ ఎందుకు ప్రైవేట్ స్కూల్ నియంత్రించలేకపోతున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు మేము పోరాడబట్టే దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి లేకపోవడమే. ప్రైవేట్ స్కూల్ యాజమాన్య గుర్తింపు రద్దు చేసే ప్రక్రియ సుదూరమైన మాట. ఒక చట్టబద్ధత తీసుకొచ్చిన ఒక చట్టం తీసుకొస్తే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలకు ఒక కట్టడి చేసే ప్రయత్నం చేయొచ్చు అనేసి మా భావన. వెంకట్ గారు, ఇప్పుడు తమిళనాడులో అమలవుతున్న ఈ విధానం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదు? దీన్ని ఎలా చూడాలి అసలు? మీరు అంటే మనం అందరం ఏంటంటే చట్టాలు చూస్తున్నామండి, కానీ యాక్చువల్ చూస్తే చాలా లొసుగులు ఉంటాయి. మీరు యావత్ భారతదేశంలో కూడా ఇక్కడ కూడా చట్టాలు ఏవైతే స్కూల్ ఉన్నాయో అవన్నీ తూతు మంత్రంగానే ఉంటాయి తప్ప ఇంకా తెలంగాణ అంటారా అసలు ఆ చట్టం దిశగా అడుగులు వేయలేదు మనం ఇప్పటిదాకా. ఏదో ఆగమేఘాల మీద తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ అని పెట్టిర్రు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ పెట్టి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ పనిచేసి మొత్తం ప్రభుత్వ స్కూల్లో మీద దాన్ని మేము వ్యతిరేకించలేదు. బట్ ఎంత మోతాదు ఉన్న దాని మీద మీరు పనిచేయాలి అంటే 58% 54% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న వారిని మీరు ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో కానీ ఇక్కడ ఆ చట్టం లేదు. అది తీసుకొస్తేనే ఏదైనా కనీసం ఒక అడుగు ముందుకేసని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఈ విద్యాశాఖ కానీ విద్యా కమిషన్ నివేదికలు కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు ఇన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ.
ఎందుకు వస్తుందండి? ఇప్పుడు వ్యాపారం వడ్డించేటోడు మనదైతే ఏ వంతులో కూర్చుంటే ఏముంటది? ఈ లాస్ట్ బంతిలో కూర్చున్నా అదే వస్తుంది, ఏమున్నాయి ఐటమ్స్. అంటే బేసిక్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ స్కూళ్ళలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, ప్రైవేట్ స్కూళ్ళలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయరు. మీరు చూసుకుంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులకు స్కూల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి అక్కడ కట్టడి చేసేదనే నమ్మకం లేదు కదా. ఇది ప్రజల నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే దాదాపు మీరైనా నేనైనా అక్కడ ఉన్న కెమెరామెన్ గారు కానీ ఎవరైనా సరే మన అందరి ప్రధానమైన సమస్య ఏంటి అంటే దాదాపు 60% మన ఇన్కమ్ ఈజ్ గోయింగ్ టు ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటలైజేషన్. ఈ రెండింటి మీద ప్రభుత్వం ఎటువంటి చిత్తశుద్ధి లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇట్లే ఉంటుంది. ఎందుకు పట్టించుకుంటే ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాపాడుకోవాలి కదా. దట్స్ ద ప్రాబ్లం. రైట్. అయితే ఇన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ ఇది విద్యాశాఖ హక్కుగా వాళ్ళు తీసుకుంటున్నారా, లేదంటే ఇది ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు అనుకోవచ్చా? విద్యాశాఖ అనేది అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది అనేది ప్రధానమైన డౌట్. మీరు దాదాపు లైవ్ లో కూడా ఏదైనా ఒక డిఎం సెలెక్ట్ చేసి కాల్ చేయండి, ఫోన్ లేపరు వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేము పైరవీలకి, ప్రమోషన్లకి, ఈ వాలంటీర్లకి దీనికి వ్యవస్థకు ఉన్నాం. కానీ ఒక్క ప్రైవేట్ స్కూల్ లోపలికి గేట్ తీసిపోయి డాక్యుమెంట్ చెక్ చేసేంత దమ్ము ధైర్యం ఏ డిఈఓకి లేదు. ఇది ఓపెన్ గా మీ ద్వారా చెప్పదలుచుకున్నా. అంటే ఒక శాఖ పనిచేస్తే, అంటే విద్యాశాఖ ప్రాపర్ గా పనిచేస్తే ఈ రాష్ట్రంలో విద్యా వ్యాపారం అనేది ఖచ్చితంగా కట్టడి చేయగలుగుతాం. కానీ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండదు, వాళ్ళు చేయలేరు కూడా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు మన రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి. సో ఆ స్కూల్స్ ని వాళ్ళు కట్టడి చేయరు కదా. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే ఆపుకుంటారా? దట్స్ ద ప్రాబ్లం. అయితే దీనికోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడం వల్ల ఫీజు నియంత్రణ అనేది ఎంతవరకు తగ్గించొచ్చు అంటారు? బేసికలీ మేము అనేది ఏంటంటే ప్రత్యేక చట్టాన్ని ఇప్పుడు తీసుకొస్తారో మీరు నిర్ణయించే పరిస్థితి ఉండదు. అంటే ఏ స్కూల్ ని కూడా మీరు ఇంత ఫీజు, అంటే ఇప్పుడు ఏపీలో ఎందుకు ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన లా అంటే పట్టణాలలో ఎంత ఉండాలి, మున్సిపాలిటీలో ఎంత ఉండాలి, విలేజ్ పంచాయతీలో ఎంత ఉండాలి అనేది నిర్ణయం ఎన్నో సుప్రీంకోర్టు ఉదాహరణలు చాలా స్పష్టంగా చెప్తాయి. మీరు స్కూల్లో ఇంత ఫీజు తీసుకోవాలని మీరు చెప్పలేరు. ఫెసిలిటీస్ బేస్డ్ స్కూల్ వాళ్ళకి జమా ఖర్చు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తీసుకురాగలుగుతారో అది ఫస్ట్ మొట్టమొదటి విజయం. ఎందుకంటే ఇప్పటిదాకా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ స్కూల్ ఒక ట్రస్ట్ లో ఫామ్ అవుతుంది. వాళ్ళది ఇప్పటిదాకా ప్రాపర్ గా అయిన సందర్భమే లేదు. వాళ్ళ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి మాకు ఇంత ఫీజు కావాలని వాళ్ళంటే అప్పుడు డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఎట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ డిసైడ్ చేస్తుందో మీకు 1,00,000 ఫీజు కాదు, మీరు 70,000 ఫీజు తీసుకోవాలని అంటుంది. ఎందుకంటే అందులో చైర్మన్ కి BMW ఉండొచ్చు, లేదా వాళ్ళ కొడుకు పెళ్లి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా బిల్డింగ్ కట్టి ఉండొచ్చు. ఆ ఖర్చులు మీరు స్టూడెంట్ కి ఆ BMW కూర్చోబెట్టారు కాబట్టి ఇది మీకు వర్తించేదని తీసేస్తారు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి మెకానిజం తీసుకురావాలని చెప్పేసి మేము చేసే పోరాటం. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ.